రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ఇంటి పంటల సంస్కృతి ఇప్పటిది కాదు. గ్రామాల్లో ఇంటి చుట్టూ ఖాళీ స్థలాల్లో పండ్లు కూరగాయలు విరివిగా సాగు చేసుకోవడం చూస్తూనే ఉంటాం. నగరీకరణలో కాలుష్యం, అదేవిధంగా అధిక దిగుబడి కోసం రసాయనాలు వేసి పండించే కూరగాయలు రోజురోజుకి పెరిగిపోయిన క్రమంలో పట్టణాల్లో కూడా ఇంటి పంటలు, మిద్దె తోటలు సాగు చేసేవారి సంఖ్య పెరుగుతుంది. స్వయంగా తమ ఇళ్ల దగ్గరే పండించుకుని తినే ఆహార పదార్థాలతో సంతృప్తితో పాటు ఆరోగ్యంగా కూడా ఉంటున్నామంటున్నారు. అదేవిధంగా కూరగాయలు, పండ్లతో పాటు అరుదైన ఔషధ మొక్కలను సాగు చేస్తూ తోటి కాలనీ వాసులకు ఆదర్శంగా నిలుస్తున్న వరంగల్ జిల్లాకి చెందిన పద్మజ, రవీంద్రరావు దంపతుల ఇంటి పంటపై నేలతల్లి ప్రత్యేక కథనం. వరంగల్ జిల్లాకి చెందిన పద్మజ మార్కెట్లో దొరికే కూరగాయలు, పండ్లల్లో రసాయనాలు అధికంగా ఉండడం గమనించి తానే స్వయంగా ఇంటి పంటను సాగు చేసుకోవడం మొదలుపెట్టారు. మొదట్లో కొంత తడబడిన మిద్దె తోటల నిపుణుడు రఘోత్తమరెడ్డి తరగతులకు వెళ్లి ఇంటి పంటల సాగుపై అవగాహన పెంచుకున్న పద్మజ ఎన్నో రకాల పళ్ళు, కూరగాయల మొక్కలతో పాటు ఔషధ మొక్కల్ని కూడా పెంచుతున్నారు. మరి ఈ మిద్దె తోట విశేషాలు ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి, నా పేరు పద్మజ. వరంగల్లో ఉంటాం మేము, పోర్ట్ రోడ్లో. మొదటి నుంచి నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం. ముందు కొన్ని క్రోటన్స్, పూల మొక్కలు అవి పెంచేది. ప్రజెంట్గా ఈ బయట విషపూరితమైన కూరగాయలు, ఆకుకూరలు అవి తినడం ఇష్టం లేక మన ఇంట్లో మనమే పండించుకోవాలని మిద్దె తోట స్టార్ట్ చేశాను. నాకు సరైన గైడెన్స్ లేక కొంచెం వెనుక ముందు చేశాను. అది పైన పెట్టొచ్చా లేదా అని ఆలోచించాను. తర్వాత గురువుగారు రఘోత్తమరెడ్డి గారి వీడియోస్ చూశాక ఒకసారి వారి అవేర్నెస్ క్లాస్కి వెళ్ళాను. అది చూసిన తర్వాత మిద్దె తోట 2 years నుంచి స్టార్ట్ చేసి కూరగాయలు, పళ్ళ మొక్కలు అన్నీ వేసాము. రోజు పొద్దున్నే పైకి వెళ్ళామంటే పూజకి కొన్ని పూలు, వంటకి కూరగాయలు, ఆకుకూరలు అన్నీ తెంపుకొని వచ్చి మన ఇంట్లో మనమే వండుకోవడం అనేది చాలా ఆనందాన్ని ఇస్తుంది. పొన్నగంటి కూర, తోటకూర, చుక్కకూర, బచ్చలి ఇవన్నీ కూడా వారానికి సరిపడా ఆకుకూరలు ఉంటాయండి రోజు ఇంట్లో. అది ఎప్పుడు ఉంటాయి. కొత్తిమీర, మెంతికూర ఇవన్నీ ఉంటాయి. కూరగాయలు వచ్చేసి కాకర, బీర, సొరకాయలు. వారంలో దాదాపు బయట కొనకుండా అన్నీ సరిపోయే కూరగాయలు ఇంట్లో పండించుకోవచ్చు మనం. పళ్ళ మొక్కలు వచ్చేసి జామ, మామిడి అయితే సంవత్సరం అంతా వచ్చే మామిడి వచ్చింది. ఇప్పుడు 3 సార్లు కాస్తుంది. ఇప్పుడు కూడా ఉన్నాయి ప్రజెంట్ మామిడి. బత్తాయి, స్టార్ ఫ్రూట్, అరటి, అంజీరా ఇవన్నీ కూడా మా ఇంట్లో ఉన్నాయండి. మిద్దె తోటతో పాటు మాకు వెనుక కొంత ప్లేస్ మొక్కల కోసమని వదిలేసామండి మేము ఇల్లు కట్టుకున్నప్పుడు. దాంట్లో మిద్దె తోటలో పెరగలేని కొంచెం పెద్ద మొక్కలన్నీ కింద పెట్టాము. అరటి, స్టార్ ఫ్రూట్, యాపిల్ బేరు, ద్రాక్ష, మునగ ఇవన్నీ కింద వేసాము. అవి ఏదో మనం బయట అన్నీ కొనుక్కుంటాం, తింటాం, కానీ అది మన ఇంట్లో పండిందన్న ఆ సాటిస్ఫాక్షన్ చాలా హ్యాపీగా ఉంటుంది. అది ఇంకా ఈ వాక్కాయ చెట్టు అది కూడా వస్తుంది. బోడకాకర ఇవన్నీ కూడా అసలు మనకు వస్తాయా లేదా అని కూడా అన్నీ ట్రై చేసాం. దాదాపు అన్ని రకాల కూరగాయలు, పళ్ళు అన్నీ కూడా వస్తున్నాయి బాగా. ఇది స్టార్ ఫ్రూట్. ఇది చాలా రేర్. ఇది ఎక్కడ మార్కెట్లో కూడా మనకు సరిగ్గా కనపడవు, ఎప్పుడో ఒకసారి వస్తాయి. కానీ దీంట్లో చాలా పోషక విలువలు ఉంటాయి అని చెప్పి ఇది పెంచుదాం, మనకి ఇంట్లో వస్తుందా లేదా అని చేస్తే ఈసారి చాలా బాగా కాత వచ్చింది. ఇది చాలా కాయలు వచ్చాయి. ఇది 4 years నుంచి పెంచుతున్నాయి మొక్క. ఇది గ్రీన్ యాపిల్. ఇది కూడా ఎక్స్పెరిమెంటల్గా చూద్దాము అని పెట్టాను. 3 years అవుతుంది. ఈ ఇయర్ వస్తుందేమో కాత, చూడాలి. ఇది అరటి చెట్టు. ఇది కూడా అసలు ఈ చెట్టు మీదే వండుతాయి. రోజు ఇది ఉన్న రోజులు బ్రేక్ఫాస్ట్ ఇవే డైరెక్ట్ తెంపుకొని తింటాము. అసలు ఎప్పుడు ఒక గెల అయిపోయేసరికి ఇంకో చెట్టుకి ఇంకో గెల రెడీగా ఉంటుంది. అసలు మన ఇంట్లో కాసిన కాయలు అనేసరికి ఆ తృప్తి చాలా బాగుంటుంది. అది సంత్రా. ఇది బోన్సా. ఇది 6 సంవత్సరాల నుంచి పెంచుతున్నా. ఇది కుండీలోనే. ఇది ఒక 20-25 కాయలు వస్తాయి. అసలు దీంతో ఇది ఈ పండుగ తినడం, ఇది కూడా సి విటమిన్ చాలా ఉంటుంది దీంట్లో. దీన్ని రైస్ కూడా లెమన్ రైస్ లాగా చేస్తాం, చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ అది చాలా బాగుంటుంది. అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఇది యాపిల్ బేర్. ఇది ఇప్పుడు నెక్స్ట్ జనవరిలో సంక్రాంతి టైంకి చాలా వస్తాయి ఇవి. యాపిల్ బేర్ ఇది సంవత్సరం అంతా ఉంటుంది కాయలు అవి. ఇది లెమన్. ఇదొక రకం నిమ్మ. ఇది కూడా చెట్టు నిండా కాయలు వచ్చి బాగుంటుంది. ఇది ఒక రకం నిమ్మ. ఇది క్యాజువల్గా చిన్న పందిర్లాగా వేస్తాము. దానికి ఏదో ఒక దొండ, కాకర అవి పాకినాయి అంటే ఎప్పుడు కాయలు ఉంటాయి. అది కూడా
ఇది వచ్చి ఈ బగారా ఆకు ఇది. ఇది మంచి స్మెల్ ఉంటుంది ఆకు, బగారాలో వేస్తారు. ఇంకా ఎక్కువ ఆకున్నప్పుడు ఈ దోమలకి కూడా ఈ ఆకుని కాల్చితే వచ్చే పొగతోటి చుట్టూ దోమలు కూడా రాకుండా ఉంటాయి అనేసి ఇది చాలా పెద్ద మొక్క ఉండే, మొన్న కట్ చేసాము, ఇప్పుడు మళ్ళీ వస్తుంది. ఇది బొప్పాయి ఇప్పుడే వస్తున్నాయి కాయలు. ఇది 6 months అవుతుంది చెట్టు, తోటల్లో పెంచే మొక్క. ఇది తొందరగా కాస్తుందని చెప్పి కొనుక్కొచ్చి పెట్టాను. ఇది ఇప్పుడే కాయలు వస్తున్నాయి, స్టార్ట్ అయింది. ఇది దానిమ్మ ప్రస్తుతం కాయలు లేవు, కానీ ఇవి కూడా ఎప్పుడూ ఉండే కాయలు, రెగ్యులర్గా ఉండేటి కావాలని ఎక్కువ దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. సపోటా చెట్టు అది ఈ సంవత్సరంలో కాయలు వచ్చినాయి. అది 1 year అవుతుంది ఆ చెట్టు పెట్టి. తర్వాత ఈ జామ, కేజీ జామ అని అది 20 సంవత్సరాల నుంచి పెంచుతున్నాము. చాలా పెద్ద సైజు. ఇప్పుడు మార్కెట్లో 2 years నుంచి కనిపిస్తున్నాయి, కానీ మేము అది 20 సంవత్సరాల నుంచి పెంచుతున్నాము ఆ చెట్టు. ఎంత పెద్ద, చాలా పెద్దగా ఉంటుంది అసలు, టేస్టీగా చాలా బాగుంటుంది అది కాయ కూడా. ఇది ఉసిరి, అది పప్పు ఉసిరి అంటారు, అడవి ఉసిరి అంటారు. ఇది సి విటమిన్ పుష్కలంగా ఉంటాయి దీంట్లో. ఈ పప్పులో వేసుకుంటారు, పచ్చడి పెట్టుకుంటారు. ఈ కాయలు చాలా విరివిగా కాస్తుంది ఈ చెట్టు. ఇది వచ్చేసి ద్రాక్ష. ఇది 4 yearsగా పెంచుతున్నా నేను. దీని మొదలు చూడండి ఎంత లావుగా ఉందో, చాలా ఏజ్ ఉంది ఈ చెట్టు. ఈసారి అయితే ఒక 200 bunches కాయలు మీకు కనిపిస్తున్నాయి. చాలా కాయలు వచ్చాయి. అసలు అవి తినడం కన్నా అవి చూస్తేనే కడుపు నిండిపోతుంది, ఎంత ఆనందంగా ఉంటుందో అసలు చెట్టు నిండా ఆ కాయలు అవి చూస్తుంటే. ఇది ఇన్సులిన్ ప్లాంట్ అంటారు. ఇది షుగర్ పేషెంట్స్ రోజు ఒక ఆకు పొద్దున సాయంత్రం తింటే కంప్లీట్గా తగ్గుద్దని కాదు, కానీ కంట్రోల్లో ఉంటుందని. ఇది అట్లా నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా షుగర్ ఉంది అని అంటే వాళ్ళకు నేను ఒక మొక్క ఇస్తున్నాను. ప్రస్తుతానికి ఇంకా మాకైతే రాలేదు. దాదాపు ఇప్పుడు అందరికీ డయాబెటిక్ అనేది కామన్ అయిపోయింది కదా, అందరికీ ఇంట్లో ఒకరు తప్పకుండా ఉన్నట్టుగా ఉంటున్నారు. ఇది అట్లా అందరికీ నేను ఇస్తున్నా ఈ మొక్క. ఇలా కొన్ని ఔషధ మొక్కలు ఉన్నాయి. ఇది లెమన్ గ్రాస్. ఇది ఏంటంటే ఇది ఉంటే దోమలు ఒకటి రావని అంటారు. తర్వాత ఇది టీలో కూడా వేసుకొని టీలో కూడా కాసుకొని తాగుతారు. ఇది లెమన్ గ్రాస్ అంటారు. ఇది సైకస్. ఇది 25 years మొక్క. దీనికి చిన్న బల్బ్స్ స్టార్ట్ అయినాయి. ఆ బల్బ్స్ స్టార్ట్ అయింది అని అంటే అది 300-400 ఉంటుంది ఒక మొక్క. దాని విలువ తెలిసిన వాళ్ళు చాలామంది డెకరేటివ్గా తీసుకుంటూ ఉంటారు ఆ మొక్కని. ఒక నర్సరీ అతను అడిగాడు, మాకు ఇవ్వండి, ఇది ఒక 15,000 ఇస్తాం ఈ మొక్క ఇవ్వమని అడిగారు. అయినా నేను ఇవ్వలేదు. ఇది నేను నాకు ఇష్టంగా పెంచుకుంటున్నాను. ఇది పోనీటైల్ అంటారు. ఇవన్నీ డెకరేషన్గా వాడుతుంటారు. ఇవన్నీ డెకరేటివ్ ప్లాంట్స్ అవన్నీ. ఇది హెలకోనియా అంటారు. చిలక ముక్కు పూలు అని కూడా అంటారు. సేమ్ బర్డ్ ముక్కులాగా కనిపిస్తుంటాయి ఇవి. వీటిని ఫెస్టివల్స్ అప్పుడు గుమ్మాలకి అట్లా డెకరేటివ్గా వేసుకుంటారు. ఇప్పుడు పెద్ద పెద్ద తోటలు పెంచి కూడా పెద్ద ఫంక్షన్స్లో వాటికి మండపాలకి వాటికి కూడా డెకరేట్ చేస్తున్నారు. కలర్ఫుల్గా కనిపిస్తాయి ఇంట్లో అవి. ఇది మర్రి. ఇది కూడా బొన్సాయి లాగా పెంచుతున్నాను. ఇది ఇంట్లో పెడతాను. ఈ ఆక్సిజన్ అట్లా మంచిగా వస్తుందని, కొంచెం పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుందని కొన్ని మొక్కల నుంచి అట్లా పెంచుతున్నాను. ఇది బజార్లో దొరికే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఏవి కొనాలన్నా వాటి ధరలు రోజురోజుకి ఆకాశాన్ని అంటుతున్నాయి. అదే మన ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో పండించుకోవటం, వాటి ద్వారా వాటికి అయ్యే ఖర్చులే కాకుండా రసాయనాల వల్ల కలిగే రోగాలను కూడా అరికట్టవచ్చని స్వయంగా సాగు చేసుకుని తింటే ఆ సంతృప్తి వేరే అంటున్నారు పద్మజ. మరి ఈ మిద్దె తోటలో ఎలాంటి రకాల మొక్కలు సాగు చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం. ఇది ఇండోర్గా పెడతాను. ఇంట్లో కొంచెం మంచి ఆక్సిజన్ వస్తుందని ఇంట్లో ఒక 15 days తర్వాత మళ్ళీ బయట పెడతాను. ఈ ఆకులు రాలుతూ ఉంటాయి. 15 days లోపల పెట్టి మళ్ళీ 15 days బయట పెడుతుంటాను. సరస్వతి మొక్క. ఇది పిల్లలకి మెమరీ పవర్ కోసం ఒక 10-20 ఆకులు జ్యూస్ తీసి తాపిస్తే మంచి మెమరీ ఉంటుందని చెప్పి ఈ ఎన్విరాన్మెంట్ మాకు ఇది అలవాటు అయిపోయి, మా బాబు వాళ్ళ అపార్ట్మెంట్లో ఉంటారు. ఎప్పుడైనా ఆడికి వెళ్తే మాకు అసలు ఊపిరాడని ఫీలింగ్ కలుగుతుంది. ఎప్పుడెప్పుడు మా ఇంటికి వెళ్దామా అనిపిస్తుంది. అంతగా అడిక్ట్ అయిపోయినాం మేము ఈ మొక్కలు ఇవి చూస్తూ అట్లా. ఇది కదంబ వృక్షము. ఇది పార్వతీ చెట్టు అంటారు అసలు. ఇది అసలు నేను తెచ్చిపెట్టినప్పుడు నర్సరీ నుంచి నాకు అదేం తెలియదు. మాకు బయట మంచి నీడ ఉండే చెట్టు ఒకటి కావాలంటే ఇచ్చాడు అతను. ఇది పెరిగినాక దాని గురించి తెలిసి ఇంత మంచి చెట్టు నేను పెట్టాను అనిపించింది. దీని ఫ్లవర్ వచ్చినప్పుడు వచ్చే వాసన వీధి మొత్తం వస్తుంది. చాలా మంచి స్మెల్ వస్తుంది. వాటి పూలు కూడా
పర్ఫ్యూమ్స్ వాడడానికి వాడతారట. మనం కూడా న్యాచురల్గా తయారు చేసుకోవచ్చు వాటి ఫ్లవర్స్ తోటి. ఇది ఒరిజినల్ యాపిల్ మొక్క. దీనికి ఇది కూడా వస్తుందా లేదా మన వాతావరణంలో అని ఎక్స్పెరిమెంటల్గా పెట్టాను. బాగా మంచి గ్రో అవుతుంది. దీనికి ఐస్ క్యూబ్స్ ఐస్ వాటర్ పోసి పెంచాలి. ఇది అవకాడో. ఇది కూడా బాగా గ్రో అవుతుంది. చూడాలి ఇది కాయలు వస్తుందో లేదో. ఇది ఎడీనియం మొక్క. ఇది 30 years చెట్టు. ఇది డిజర్ట్ ప్లాంట్. ఇది దీనికి వాటర్ ఎక్కువ అవసరం ఉండదు. ఎంత ఎండ ఉంటే అంత బాగా ఫ్లవర్ వస్తుంది. తక్కువ మట్టిని వినియోగించి నూతన పద్ధతిలో మిద్దె తోటలో ఎలాంటి బరువు పడకుండా సహజ ఎరువుల మిశ్రమాన్ని మొక్కల పెంపకంలో ఉపయోగిస్తున్నారు. వీరి మిద్దె తోటల్లో పళ్ళు కూరగాయలే కాకుండా ఔషధ మొక్కలతో పాటు గ్రో బ్యాగ్స్లలో వివిధ రకరకాల అరుదైన ద్రాక్ష, స్టార్ ఫ్రూట్, డ్రాగన్ ఫ్రూట్, కశ్మీర్ ఆపిల్, చెరకు, గ్రీన్ ఆపిల్, అరటి మొక్కలను పండిస్తున్నారు. అదేవిధంగా మామిడి, మర్రి చెట్టు వంటి వృక్షాలను బోన్సాయి పద్ధతిలో పెంచుతూ వాటికి ఇంట్లోనే తయారు చేసుకున్న కిచెన్ వేస్టేజ్ని సహజ ఎరువులుగా వాడుతున్నారు. సేపు పెరటి తోట చూస్తారు. ఇప్పుడు ఇది టెర్రస్ మీదకి వచ్చాము. ఇది టెర్రస్ గార్డెన్. ఇది పసుపు, ఇది అల్లం. ఈ థర్మోకోల్ బాక్స్లు ఖాళీగా ఉండే వీటిని యూజ్ చేసుకుందామని చెప్పి వీటిలో ఈ పసుపు, అల్లం, ఇంకా ఈ చామదుంపలు. గురుగారు రఘుత్తం రెడ్డి సార్ చెప్పినట్టుగా 30% మట్టి, 30% కోకోపీట్, 30% మెన్యూర్, ఇంకొక 10% ఈ వేపపిండి అన్నీ కలిపి తయారు చేసి పెట్టుకొని వీటిలో నింపి పెట్టడం జరిగింది. ఇవి ఖాళీగా పడేసే కూలర్ డబ్బాలు. వీటిలో ఈ ఆకుకూరలు ఇవి పెంచుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది బచ్చల కూర, ఇది పొన్నగంటి కూర, పుదీనా. ఇవి కొంచెం ఈ మధ్య కోసాను. ఇవి బెండ. ఆకుకూరలకు చాలా బాగుంటాయి. ఒక చిన్న సైజు ఇద్దరున్న ఫ్యామిలీకి సరిపోయేటట్టుగా ఇందులో ఆకుకూరలు బాగా వస్తాయి దీంట్లో. ఈ గ్రో బ్యాగ్స్ అంజీరా. ఇది 8x8 సైజు. ఇది గ్రో బ్యాగ్. ఈ చెట్టు పెరిగేదాన్ని బట్టి కొంచెం సైజు పెంచుకుంటూ వెళ్తాను నేను. ఇది సంపెంగ. వీటితో పాటు కొన్ని పూల స్మెల్ వచ్చే మొక్కలు అన్ని రకాలు ఉండాలి టెర్రస్లో అని ఇవి పెంచుతాను. ఇది బత్తాయి. మొన్ననే కాయలు అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు కాయలు వస్తున్నాయి. ఇది సీతాఫల్. ఇప్పుడు కాయలు చాలా ఉన్నాయి. 1 year అవుతుంది ఈ చెట్టు పెట్టి. ఇది మునగ చెట్టు. ఇది కాయలతో పాటు కాయల కంటే ఎక్కువ ఆకుల్లో చాలా ఔషధ విలువలు ఉన్నాయని ఈ మధ్య బాగా చెప్తున్నారు. ఒక 300 రకాల జబ్బులకి నయం చేస్తుందని ఈ ఆకు మేము పౌడర్ రూపంలో కానీ పప్పులో వేసుకుంటాము. ఇది పనస. ఇది 1 year అవుతుంది పెట్టి, ఇంకా రాలేదు, కాయలేం రాలేదు. ఇది డైరెక్ట్ రూఫ్ మీద పెడితే నిమ్ము చేరుతుందని కొంచెం ఇట్లా ఈ తడకలు వేసి కొంచెం వాటి మీద పెట్టిన. డైరెక్ట్ స్లాబ్కి ఆనకుండా ఎక్సెస్ వాటర్ ఉంటే కింద నుంచి వెళ్ళిపోతాయి. దానికోసమని అట్లా పెట్టాను. పర్మనెంట్గా చేపియాలి. అసలు ఎక్స్పెరిమెంటల్గా వస్తాయా లేదా అని చెప్పి ఒక 2 years అవుతుంది. ఇప్పుడు చూసి మంచిగా వస్తే పర్మనెంట్ అన్నీ చేపిద్దామని ఆలోచన ఉంది. ఇవి నాకు రెగ్యులర్గా వెజిటబుల్స్, ఫ్రూట్స్ తెచ్చుకునే వాళ్ళ దగ్గర తీసుకున్నాను. వీటిలో ఈ ఒక 6 plants పెట్టుకున్నామంటే ఇద్దరికి సరిపోతున్నాయి. దీంట్లో ఈ బెండ ముక్కలు, టమాటా, వంకాయ అలాంటి దీంట్లో పెంచినప్పుడు 6 మొక్కలు వేసుకుంటే సరిపోతున్నాయి ఒకరికి, ఇద్దరున్న ఫ్యామిలీకి. ఇది జమ్మి చెట్టు. ఎక్కడో చదివా నేను, ఒక రాశి వాళ్ళకి ఒక చెట్టు కి అది మంచి పాజిటివ్ ఎనర్జీ ఇస్తుందని. ఇది ఆ రాశికి ఇది సరిపడుతుందని తెలిసి ఇది పెంచుతున్నాను నేను. ఇది మోదుగ చెట్టు. అందరూ నవ్వుతున్నారు మా ఫ్రెండ్స్. అది మోదుగ చెట్టును కూడా ఇంట్లో పెంచుతున్నామని. కొన్ని వంటలు వండినప్పుడు స్టీమ్ మీద ఉడికిచ్చేటివి ఉంటాయి కదా, అలాంటివన్నీ ఇది ఈ ఆవిరి మీద కొన్ని వండే వంటల కోసం ఈ ఆకులు వాడతాను. ఫెస్టివల్స్ అప్పుడు ఈ ఆకులు విస్తర్లా గుట్టుకొని వీటిల్లోనే భోజనం చేస్తాం. మేము ఉండేది 2-4 కోసం అట్లా సరిపోతాయి అవి. ఇది యాపిల్ బేరు, దానిమ్మ. ఈ చైనా బాక్స్ మంచి స్మెల్ వస్తుంది. ఈ ఫ్లవర్ వచ్చినప్పుడు మంచి పైకి వచ్చినప్పుడు చాలా మంచి ఆహ్లాదంగా అనిపిస్తుంది ఈ స్మెల్. ఇది నేరేడు చెట్టు. ఇది ఇంట్లో ఉండాలి కంపల్సరీ అన్ని. దీన్ని కాయలు, బెరడు ప్రతిదీ కూడా ఔషధంగా బాగా పనిచేస్తుంది. అంటే ఇయర్లీ వన్స్ ఈ కాయలు తప్పకుండా తినాలని అంటారు. ఇది ఈ సీజన్లో కాసింది, కొంచెము తక్కువ కాసింది. ఇంకా 1 year అవుతుంది ఆ చెట్టు పెట్టి. ఇది వాటర్ యాపిల్ చెట్టు. ఇప్పుడు లేవు. ఇది కాస్తుంది. ఇది కూడా బాగా కాస్తుంది. ఇది దొండ చెట్టు. ఇది మామిడి. ఇది ఇయర్కి 3 times కాస్తుంది. ఎప్పుడు చూసినా కాయలతో, అటు కాయలు ఉంటాయి, ఇటు ఫ్లవర్ ఉంటుంది. ఎప్పుడు కాయలు వస్తూనే ఉంటాయి. ఇది చెరుకు మొక్క. ఇది మొన్న వినాయక చవితికి
మొత్తం 21 రకాల పత్రులు అన్నీ కూడా మా ఇంట్లోనే, మా టెర్రస్లోనే అన్ని రకాలు ఉన్నాయి. అట్లా నేను ఏ దానికి అనుకూలంగా దానికి అవసరమైన అన్ని పెంచుతాను నేను. ఇవి వంకాయలు, మిర్చి మన ఇంట్లో ఉన్నాయంటే ఆనందమే వేరు అసలు. మన ఇంటి చెట్లవి మనం తెంపుకొని వండుకోవడం అనేది. ఇది సోంపు చెట్టు, ఇది సోంపు వస్తుంది, మనం తినే సోంపు. ఇది క్యాబేజీ, క్యాలీఫ్లవర్, పుదీనా. ఈ పైనాపిల్ కొంచెం లేట్ గ్రో, అది 1 year 18 months పడుతుంది అది రావడానికి. అది డ్రాగన్ ఫ్రూట్, పక్కన డ్రాగన్ ఫ్రూట్. అది తీగజాతి మొక్కలు పెంచుకోవడానికి ఇలా ఈ తాళ్ళతో అల్లించి నిలువుగా పైనుంచి వేసిన పందిరి అప్పుడు కింద ఏం పెరగకుండా నీడ అవుతుంది, అందుకని ఇట్లా నిలువుగా ఈ తాళ్ళు అల్లించి ఇట్లా వీటికి వాకిస్తున్నాయి. కాకర, దొండ, సొర ఇవన్నీ దీనికి పారి కాస్తున్నాయి. ఇవి చింత చెట్టు, ఇది 4 years చెట్టు. ఇది చింత చెట్టు. ఇది ఉసిరి. కార్తీక మాసంలో ప్రత్యేకంగా ఈ ఉసిరి పూజలు అవి చేయడానికి మనం ఎక్కడికో వెళ్తుంటాము, ఉసిరి చెట్టు ఉన్న కాడికి. ఇది కార్తీక మాసంలో దీన్ని పూజ చేస్తారు, ఈ ఉసిరి చెట్టు. ఈ మిద్దె తోటలో పెంచినప్పుడు మనం చిన్న కంటైనర్లో పెంచుతున్నాం కాబట్టి, గ్రో బ్యాగ్లో చిన్న దాంట్లో పెంచుతున్నాం. దానికి సరిపడా శక్తి కావాలని అంటే మంచి కంపోస్ట్ మన ఇంట్లోనే తయారు చేసుకున్న, నేను ఒక కంపోస్ట్ బిన్ కూడా ఇంట్లోనే తయారు చేసుకుంటాను. 2 bins పెడతాను. రోజు కిచెన్ వేస్ట్ అంతా తీసుకెళ్ళి దాంట్లో వేస్తాను. 3 months వరకు అది మంచి కంపోస్ట్గా తయారవుతుంది. ఇంట్లో పళ్ళ తొక్కలు, కూరగాయల తొక్కలు అన్నీ తీసుకెళ్ళి దాంట్లో వేస్తాను. అది 3 months అయ్యేసరికి ఒకటి నిండిపోతుంది, ఇంకోటి మళ్ళీ తయారు చేస్తాను. అట్లా అదే వారానికి ఒకసారి అదంతా వేసుకుంటూ వాటికి సరైన పోషకాలు అందించుకుంటూ ఉన్నప్పుడు మంచి క్రాప్ వస్తుంది. చాలా వరకు గ్రామాల్లో ఇంటి చుట్టూనే అవసరానికి అనుగుణంగా కూరగాయలు, ఆకుకూరలు వేసుకుంటారు. ఎలాంటి రసాయనాలు వాడకుండా సహజ సిద్ధంగా పెంచుకొని నాణ్యమైన పోషకాలున్న ఆహారాన్ని తీసుకుంటారు. పట్టణాలలో నగరీకరణ కారణంగా పెరుగుతున్న కాలుష్యానికి తోడు తినే ఆహారం కూడా కలుషితం అవుతున్న క్రమంలో ఈ సమస్యలకు ఏదైనా పరిష్కారం ఉందంటే ఇది అటువంటి పంటలే అని అంటున్నారు రవీంద్రరావు. మిద్దె తోటల వల్ల కలిగే లాభాల గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ఈ నగరీకరణ పెరిగిన తర్వాత వాతావరణంలో పొల్యూషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. తర్వాత ఈ మిద్దె తోటల కాన్సెప్ట్ అనేది జనరల్గా హైదరాబాద్ లాంటి నగరాలలో మాత్రము ఎక్కువగా స్ప్రెడ్ అయినట్టుగా వింటున్నాము. కానీ మన వరంగల్లో కూడా ఈ విధంగా ఉండాలి, దాని గురించి తెలుసుకొని మేము కూడా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ చేయడం జరిగింది. మాకైతే నిజంగా చెప్పాలంటే మాకు సమ్మర్లో దాదాపు 60-70% వెజిటబుల్స్ మా ఇంట్లోనే పండాయండి. ఇంట్లో పచ్చదనం ఉండడం వల్ల మామూలుగా వాతావరణంలో కూడా 2 to 3 degrees టెంపరేచర్ తక్కువగా ఉంటుంది. తర్వాత మనం గ్రీనరీని చూసినప్పుడు కూడా మన ఇన్నర్ ఫీలింగ్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. మొక్కలకు మనం కొంచెం అదేదో పని చేయడం వల్ల ఫిజికల్గా ఎక్సర్సైజ్ కానీ అది కానీ అంటే బీపీ, షుగర్ తగ్గడం ఇట్లాంటివన్నీ కూడా మంచి అంటే వాటిని చూస్తుంటే వాటి యొక్క మనం ఎంత బయట ఎంత ప్రెషర్గా వర్క్ చేసి మనం ఇంటికి వచ్చినా కానీ మొక్కలను చూసినప్పుడు అవి మనల్ని పలకరించినట్టుగా అనిపిస్తూ ఉంటాయి. అంటే వాటి బాగోగులు చూడడంలో మనకు ఉండే ఆనందం కానీ అవి కనిపించినప్పుడు మనకు వాటి ఆ మొక్కకు మనకు ఉండే అనుబంధం కానీ చాలా ఇదిగా అనిపిస్తుంది. మనం ఎన్నో టెన్షన్స్ మర్చిపోవచ్చు ఇంటికి వచ్చిన తర్వాత. పెస్టిసైడ్స్ వేసి పండించే పంటల కంటే మనం ఇంట్లో అవన్నీ ఏది వాడకుండా మంచి ఇంట్లోనే పండించుకొని వాటి ప్రతి ఒక్క ఇది చూసుకుంటా మనం వాటికి అది లేకుండా పెస్టిసైడ్స్ లేకుండా వాడడం వల్ల మన ఆరోగ్యం కూడా ఎంతో బాగుంటుంది. బయట అన్నీ ఏ పంట చూసినా కానీ ఈరోజు వాటి వల్ల ఈ పెస్టిసైడ్స్ వాడకం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ అవి ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి అందరూ ఇది చేసుకోవడం వల్ల మనకి ఇంట్లో బాగుంటుంది. మనం మామూలుగా మిద్దె తోట అనగానే ఏదో పెద్ద తోట పెట్టేసి ఇది చేయడం అట్లా కాకుండా ఫస్ట్ కొన్ని మొక్కలు మీరు ప్రాక్టికల్గా కొన్ని చేసినట్లయితే ఉంటే కొంత మనకు కూడా దాని గురించి అవగాహన వస్తుంది. వాటిల్లో కొన్ని మనం చేసినవన్నీ కూడా మంచిగా ఉండకపోవచ్చు, కొన్ని దక్కపోవచ్చు. అయినా కానీ మనం నిరుత్సాహపడద్దు. వాటి వల్ల తప్పకుండా వస్తుంది. ఒకసారి అదేదన్నా సరిగా రాలేదని అన్నా కానీ మళ్ళీ ఇంకోసారి దానికి జాగ్రత్తలు తీసుకొని చేయడం వల్ల మంచి గ్రోత్ ఉంటుంది. మామూలుగా మొక్కలలో ఇప్పుడు కొన్ని యాపిల్స్ అంటే చలి ప్రదేశాలలో పండుతాయి, మన దగ్గర ఏం పండవు. అట్లాంటి మొక్కల్ని కూడా మనం ప్రాక్టికల్గా పెట్టి చూడాలని చెప్పి మా ఇంట్లో మామూలుగా ఈ గ్రీన్ యాపిల్ అనేది ప్రాక్టికల్గా పెంచడం జరుగుతూ ఉంది. గ్రోత్ కూడా చాలా బాగా వచ్చింది.
ఇంకా ఫ్రూట్స్ ఇంకా ఎంజాయ్ చేయలేదు, రాబోతాయి. అది కాకుండా డ్రాగన్ ఫ్రూట్ కూడా ఇంట్లో పండించడం జరిగింది. అన్ని రకాల అంటే మన గ్రేప్స్ కూడా మన వాతావరణంలో, హైదరాబాద్ వాతావరణంలో పెరుగుద్ది అంటారు, మన వరంగల్లో పెరగదు అంటారు. మేము గ్రేప్స్ కూడా ప్రాక్టికల్గా ఇంట్లో పండించడం జరిగింది. ఒక మంచి 200 గుత్తుల పైన వచ్చినాయి అవి చూసినప్పుడు ప్రతి ఒక్కరు వచ్చి మా ఇంట్లో వచ్చి చూసి వెళ్ళేవాళ్ళు. మాది మామూలుగా గ్రామీణ ప్రాంతం బ్యాక్గ్రౌండ్ కావడం వల్ల ఏంటి అని అంటే, మేము ఈ మొక్కలు కానీ ఇవి కానీ మా ఇంట్లో కానీ బయట మా కాలనీలో ఉన్న రోడ్ల మీద కానీ చాలా అవేర్నెస్ తీసుకొచ్చి అన్నీ చేయడం జరిగింది. మా కాలనీ కూడా చాలా చాలా బాగుంటుందండి. పాతకాలంలో ఏమంటే మన ఇళ్ళల్లో, ప్రతి ఇంట్లో గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడ కానీ ఒక ఇల్లు ఉంది అని అంటే వాళ్ళ ఇంట్లో అన్ని కూరగాయలన్నీ ప్రతి సీజన్లో కూడా కూరగాయలు పండించుకునే, అంటే దడిలాగా మన ఏనుగులాగా ఉంటే దానికి చెట్లు పెట్టేవాళ్ళు. తర్వాత దానికి అన్ని రకాల కూరగాయలు, చిక్కుడుకాయ అట్లా మన ప్రతి కూరగాయ, కాకరకాయ కానీ అట్లా అన్నీ పెట్టుకునేవాళ్ళు. అదే ఇప్పుడు తోటలలో పెంచి మందులు కొట్టి తీసుకొచ్చి మనకు సిటీలో అమ్మడం వల్ల తినడం జరుగుతూ ఉంది. దానివల్ల చాలా అనర్థాలు వస్తున్నాయి. మనం ఇప్పుడు మనం ఉన్న వాతావరణంలో మన వరంగల్లో కానీ ప్రతి చోట కూడా దాదాపుగా ఏ కొంచెం ప్లేసు మామూలుగా కింద ఉన్నా కానీ, లేదంటే డాబా పైన కూడా మనకి ఎంత ఏరియా, దాదాపు సిటీ సరౌండింగ్ ఎంత ఏరియా ఉంటుందో అన్ని స్క్వేర్ ఫీట్ల మీటర్ల ఏరియా కూడా మన డాబాల మీద కూడా ఉంటుంది. ప్లస్ ఏ చిన్న ప్లేస్ ఉన్నా కానీ దాన్ని వేస్ట్ పోనీయకుండా మంచి కూరగాయలు కానీ అవి పెట్టుకోవడం వల్ల మేజర్గా ఏంటి అంటే కూరగాయలు అన్నీ పొల్యూటెడ్ అవుతూ ఉన్నాయని మనం ప్రతిరోజు ఏదో ఒక విధంగా చూస్తూ ఉన్నాం. మనము అన్నిట్లో మన ఇంట్లో మన చేతి గుండా మనం వాటికి ఏం కొట్టకుండా పండించుకున్న ఒక కూరగాయలు తిన్నప్పుడు దాని ఇదే వేరుగా ఉంటుంది. సాధారణంగా ఏంటంటే బిల్డింగ్ కట్టుకునేటప్పుడు ఎవరైనా ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ చేసుకునే ప్రతి ఒక్కరు కూడా మీద మనం ఇట్లా టెర్రస్ గార్డెన్ మనకు కావాల్సిన వెజిటబుల్స్ పెంచుకుందామన్న ఉద్దేశంగా ఫస్టే ప్లాన్డ్గా, అంటే జనరల్గా వాటర్ డ్రాపింగ్ దాని మీద పడుతుందని అది లేకుండా కొంచెం ప్లాన్డ్గా దానికి ఈ తెలుసుకొని, దీని గురించి వివరంగా తెలుసుకొని ఇల్లు కన్స్ట్రక్షన్ టైంలోనే చేసుకోవడం వల్ల చాలా ఉపయోగంగా ఉంటుంది. మేము మొదట్లో అంతగా లేకుండేది, కానీ మా ఆవిడకు చాలా మొక్కల పెంపకంలో కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండడం వల్ల అది ఇప్పుడు ఈ స్థాయికి వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకున్న స్థలంలో, వాళ్ళకున్న డాబా మీద స్థలంలో కూడా సొంతంగా ఇంట్లోకి సరిపడ వెజిటబుల్స్ పండించుకొని తినడం వల్ల చాలా ఆరోగ్యానికి కానీ దేనికి కానీ చాలా బాగుంటుంది. ఈ విధంగా అందరు చేసుకుంటే మంచిగా ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఇది వాళ్ళ నెలతల్లి కార్యక్రమం. నమస్తే.